ఏపీ శాసనసభ మండలిలో డీఎస్సీ వివాదంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం సభను డైవర్ట్ చేస్తోందని విమర్శిస్తూ మంత్రి కేశవ్ కు బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో ఒకలా మండలిలో మరొకలా వ్యవహరిస్తోందని తక్షణమే సభలో సమగ్ర చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ముందు డీఎస్సీ చర్చించిన తర్వాత చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదలుగా ఎజెండా పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము, డిఎస్సీ మీద చర్చించంటే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక ఎరువులు దొరక్క గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అలా పడుతున్నారు, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? అదే మీరు డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా, అక్కడ ప్రజలు కదా, అక్కడ చర్చించిన ప్రజలు కదా, అక్కడ వచ్చి రెండో పెడతారు, ఇక్కడ వచ్చి తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్ గా మా వాయిస్ ని వినిపించాం. డిఎస్సీ మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు, ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం చాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సీ. ప్రజలకు ఒకవైపు ఎల్లీనోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకితభావం లేకుండా వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్కరు ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. జేబీలో జబ్బు వచ్చింది మీకు. ఈ ఎజెండా మీకు తప్ప ప్రజల ఎజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల ఎజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి. ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్